గవర్నమెంట్ ఆస్తులు ఉండవు కదా. అవును అవును. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. ఇదేంటంటే మిస్ అయ్యేదాన్ని మనం వేరే లాజికల్ గా మాట్లాడుకుంటుంటాం అనమాట. శాశ్వతంగా చెక్ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి నుంచే మొదలు పెట్టారు బాబు గారు వ్యూహం. ఇందాక మాట్లాడిన దాంట్లో వింటే అదేమన్నా అర్థం అవుతుంది. మేబీ అవ్వచ్చు. ఆయన ఇక రెండే కాన్సెప్ట్లు అవ్వాలి. జగన్ కి సంబంధించిన కేసులన్నీ తేల్చి జైలు శిక్ష వేయిస్తే 2 ఏళ్లకు పైబడినటువంటి జైలు శిక్ష, అప్పుడు 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి అర్హత ఉండదు. 6 ఏళ్ల పాటు పోటీ చేసే అర్హత లేకపోతే పార్టీ పని అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 6 ఏళ్ల తర్వాత రాజేవుడు రెడ్డి ఎవడు అన్నటువంటి కోణం ఉంటుంది. ఆ టైంలో షర్మిల పికప్ చేసుకోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ పికప్ చేసుకోవచ్చు వాళ్ళని. ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడు ఖాళీగా ఉండడం అన్న విషయం తెలుసు కదా మనకి. తెలంగాణలో ఎట్లా వెళ్ళిపోయారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశంలో కదా వెళ్ళిపోయింది. ఎందుకని? అవకాశాలు దక్కవ అన్నప్పుడు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెట్టుకో పుట్టకో వెళ్ళిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇటు వైసీపీకి వాళ్ళ అవకాశాలు లేనప్పుడు అట్లాగే ఆగిపోతారు. అప్పుడు ఇక జగన్ రాజకీయ పని అయిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశమై ఉండొచ్చు. 2014లో దిగిపోయే ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఒక అమరావతి మళ్ళీ పూర్తి అవ్వాలంటే మళ్ళీ బాబీ రావాలి, పోలవరం పూర్తి మళ్ళీ బాబీ రావాలి, రాష్ట్రం మళ్ళీ బాబీ అలా పెండింగ్లో పెట్టారు. కానీ ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారా? ఒకసారి ఈ మాటలు. ఎక్కువగా ఉన్నాయి. ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది. పనిచేసే వ్యక్తులు కూడా లేరు. అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. పర్వాలేదు, భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం. తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం. 95లో అదే జరిగింది. హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా. 2004 కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం. నేను చెప్పింది